అందరికీ హాయ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నమస్కారం అండి. ఈ లాంచింగ్ ప్రోగ్రాంకు నాకు పిలిచినందుకు చాలా సంతోషం. రమేష్ గౌడ్ గారికి, ఇంకా స్టేజ్ మీద మిగతా మిత్రులందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలండి. తెలంగాణలో ఎక్కువ మంది కూడా మన తెలంగాణ బాగా కష్టపడ్డ వాళ్ళ హీరోయిన్స్ అందరు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ముంగడికి వెళ్తారు అనుకొని ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చాలా సినీ ఫీల్డ్కి చాలా దూరం ఉంటారు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇక్కడ రమేష్ కూడా ఇక్కడ తెలంగాణ బాగా కష్టపడుతుంది కాబట్టి ఇక్కడ బాగా ముంగడికి రావాలని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ మేము రెడీ ఉంటాం దానికి. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో సినిమా దేని కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏమైనా ఉంటే అందరూ కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా పికప్ అయ్యి ముంగడ కూడా డెవలప్ అవుతారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ మిగతా రమేష్ గౌడ్ గారికి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఇది కూడా సక్సెస్ కావాలి. ఇది మొదటి స్టెప్ అనుకో. రమేష్ గారు చాలా రోజుల నుంచి కష్టపడుతుండు. ఈ కష్టంకు ఫలితం రావాలి, ఆయన కష్టం సక్సెస్ కావాలి, ఈ సినిమా కూడా హైలైట్ కావాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు, మిగతాలందరికీ ధన్యవాదాలు. రమేష్ కిషన్ గౌడ్ గారి దర్శకత్వంలో బిగ్ రాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 2గా వచ్చినటువంటి ఈ రూబిక్స్ క్యూబ్ అనే చిత్రం అత్యంత విజయం సాధించాలని, రమేష్ కిషన్ గౌడ్ గారికి దర్శకుడిగా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం కోసం పనిచేసిన నటులు, సాంకేతిక వర్గం అందరికీ శుభాకాంక్షలు, శుభాశిష్యులు. నమస్కారం. రూబిక్స్ క్యూబ్ ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇలా రావడం, ఇలా మాట్లాడడం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను స్పీచ్ ఇవ్వడం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. చాలా థ్యాంక్ యూ. Hello everyone. So today we launched the title of our movie, which is Rubik's Cube, and the whole team, we did a lot of hard work to create something really good and entertaining for our viewers, and we hope that everybody is going to love our movie. And I'm like, thank you. I want to say thank you to my director for giving me this opportunity, and we are just crossing our fingers that this movie is going to be a big hit. రూబిక్స్ క్యూబ్ అనే ఈ చలనచిత్రంలో మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారికి, మా డైరెక్టర్ గారు, మా హీరో గారు చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆదర అభిమానాలు మా మూవీకి ఇమ్మని మేము కోరుకుంటున్నాం. మంచి పెద్ద సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. మంచి మెసేజ్ ఉంటుందండి. ఈ రోజుల్లో వచ్చే మూవీలు అన్నిటితో పోల్చుకుంటే వెరీ వెరీ బిగ్ మెసేజ్ అండి. మీరు అందరూ చూసి మీ అభిమానాలు మా మూవీకి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ, ప్రేక్షకులందరికీ. ఈ మూవీ చాలా అద్భుతంగా తీశారు. ఈ మూవీ నేమ్ వచ్చి రూబీ క్యూబ్స్. నా పేరు శ్రీదేవి అండి. అంతేకాకుండా రమేష్ గౌడ్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆదరాభిమానాలు ఈ మూవీకి ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాం. రూబిక్స్ క్యూబ్ ఈరోజు టైటిల్ లాంచ్ చేశారు. రమేష్ కిషన్ గౌడ్ గారు మరియు వి హనుమంతరావు గారు సార్ ఇద్దరు నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది. ఈ సమాజంలో నడుస్తున్న అవకతవకలు, ఈ పరిస్థితి ఎట్లా ఉంది సమాజంలో అనేది కళ్ళగట్టినట్టు మన తెలంగాణ యాసతోటి, భాషతోటి మంచిగా బాగా వచ్చింది. నటీనటులు చాలామంది మంచిగా బయట ఎట్లా నడుస్తుంది అంటే యాక్టింగ్ చేసినట్టు లేకుండా నేచురల్గా ప్రతి ఒక్కరూ నటించి అసలు అది సినిమానా లేకపోతే బయట నడిచే ఒక దృశ్యమా అన్నట్టు చేశారు. మన తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న సమాజంలోని ఒక కళ్ళగట్టినట్టు మన రమేష్ కిషన్ గౌడ్ గారు డైరెక్షన్ చాలా బాగా ఉంది. అదేవిధంగా కో డైరెక్టర్ గారు రమేష్ తాళ్ళపల్లి గారు
ఈ ఇద్దరు మాకు ముందుండి అందరికీ ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు కూడా బాగా ఓపికతోటి చేపించి మంచిగా తీశారు. ఇది ప్రతి ఒక్కరూ ఆదరించి మాకు ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీ మీడియా వాళ్ళకి, తర్వాత ఫస్ట్ మీ మీడియా వాళ్ళకి సార్ నమస్కారం. ఈ బిగ్ రాక్ మూవీ దాంట్లో ఈ పాత్రకి నేనే సరిపోతానని మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు సార్ నన్ను కో డైరెక్టర్ ఆ సార్ నన్ను ఈ పాత్రకి ఎంపిక చేసినందుకు ముందు ఆ సార్కి ధన్యవాదాలు సార్. స్టోరీ ఇంతకుముందు మేడం అన్నట్టు బాగుంది, ఇది చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాకి ఉన్న టెక్నీషియన్ అందరికి కూడా ధన్యవాదాలు. ఓకే సార్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి కళాకారులకు అందరికీ వందనాలు. నేను ఈ బిగ్ రీల్స్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇది ప్రొడక్షన్ నెంబర్ 2, ఇది నా సెకండ్ మూవీ అండి. ఇందులో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నాకు బెస్ట్ ఫ్రెండ్గా మా అంకుల్ ఏది అంజయ్ అంకుల్, నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఈయనే. అసలు మామూలుగా లేదు, ఇద్దరిని చాలా బాగా చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ మీరందరూ ప్రేక్షకులందరూ థియేటర్లోకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికోసం డే అండ్ నైట్ చాలా కష్టపడ్డామండి. మా సార్ అయితే నన్ను నిద్ర కూడా పోనిచ్చేవాళ్ళు కాదు, రాత్రి అంతా తిప్పేటోడు. అట్లా చాలా కష్టపడి మరి వర్క్ చేసినాం ప్రొడక్షన్లో. కాబట్టి మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. బిగ్ రాక్ ఫిలిం ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఈరోజు రూబిక్స్ క్యూబ్ అనే మూవీ టైటిల్ లాంచ్ జరిగింది. సో ఈ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. దీంట్లో మాకు ఎండ్ టు ఎండ్ బ్యాక్ ఎండ్ సపోర్టు అందరి నుంచి వచ్చింది. ముఖ్యంగా హనుమంతరావు గారు, తర్వాత అంజయ్య గారు, తర్వాత మా డైరెక్టర్ రమేష్ సార్ గారు, వీళ్ళందరి నుంచి బ్యాక్ ఎండ్ ఫుల్ సపోర్ట్ ఉందన్నమాట. ఎవ్వరు కూడా ఇది ఏదో చేస్తున్నాం అని అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఇది మా సినిమా, మా కోసం మేము చేస్తున్నాం అనే ఒక ఇంటెన్షన్ తోటి పనిచేయడం జరిగింది. సో అట్లాంటి టీమ్ సెట్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. సో ఒక మంచి టీం సెట్ అయ్యింది, ఒక మంచి మెసేజ్, ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుంది, అదే రూబిక్స్ క్యూబ్. సో ఈ సినిమాను మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. బిగ్ రాక్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ఈ బ్యానరు అంత టీం మెంబర్ తయారైపోయి ఒక రాక్ లాగా స్టాండర్డ్గా ఉండాలని ఒక బ్యానర్ పేరు డిసైడ్ చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఇందులో ఫస్ట్ మూవీ రిసెప్షనిస్ట్ అని చేశాము, చిన్న లో బడ్జెట్ సినిమాది, అది రెడీ టు రిలీజ్ ఉంది. ఇది సెకండ్ మూవీ. ఈ సెకండ్ మూవీ కలర్ఫుల్గా ఉండాలి, సూపర్గా ఉండాలి, మంచి అంటే ఇది సస్పెన్స్, క్రైమ్, కొంచెం రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. ఈ డ్రామాకి ఆ హీరో ఎవరు అంటే మా కో డైరెక్టర్ గారు సజెస్ట్ చేసిన హీరో నేనే. సో ఆయన సజెస్ట్ చేయడం, మనమే ఎందుకు చేయకూడదు అనడం, మనం ఇన్వాల్వ్ అవ్వడం, చేసుకుంటూ వెళ్ళిపోయాను. మీరు చూస్తున్నారు ఇక్కడ అంత కలర్ఫుల్ మేడమ్స్ ఉన్నారు. ఈ మేడమ్స్ హీరోయిన్స్ ఏంటి ఈ సినిమాకి అని అనుకుంటారు. ఈ మేడమ్స్ యాప్ట్ అయ్యారు, పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు. మేడం గారు అయితే అద్భుతమైన రోల్. అంటే ఈ సినిమాకి ఆ స్క్రిప్ట్కి ఆ క్యారెక్టర్ మేడమే సరిపోయారు. సో మా సంతోష్ మేడం అయితే అసలు అద్భుతం అనమాట. అసలు ఆ కామెడీ ఒక రేంజ్లో వచ్చిందండి. మా మిస్సెస్ క్యారెక్టర్ తను ఆనందిత గారు చేశారు, తను లీడ్ క్యారెక్టర్. ఈ తర్వాత మా లేడీ బాస్ అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాజ్ అనే క్యారెక్టర్. ఇది ఈ రాజ్ క్యారెక్టర్ ఏంటంటే ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ రాజ్ అనే క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే క్రమంలో ఒక దాంట్లో ఇరుక్కపోతాడు. అంటే మనం రూబిక్స్ క్యూబ్ కలర్ ఉంటుంది, దాన్ని గజిబిజి చేసి పడేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం ఎంత ఈజీ, ఎంత కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో టెక్నిక్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా సాల్వ్ చేస్తారు, తెలియని వాళ్ళైతే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అలాంటి రూబిక్స్ క్యూబ్లో ఈ రాజ్గాడ్ అనే ఒక క్యారెక్టర్ స్ట్రగుల్లో పడిపోతాడు. అది ఎట్లా సాల్వ్ చేశాడు, క్లైమాక్స్ ఏంటి, పర్ఫెక్ట్ ఏంటి అంటే రొమాంటిక్గా ఉండి సాగే ఒక మంచి అంటే మెసేజ్ అంటున్నారు. ఆ మెసేజ్ కూడా ఈ రకంగా వెళ్తే ఏమవుతుంది, ఈ రకంగా వెళ్తుంది ఏమవుతుంది అన్న దానిపైనే ఒక మంచి స్టోరీ తీసుకున్నాం. ఇందులో 4 పాటలు ఉన్నాయి. పాటలకి సంగీతం విజయ్ బొల్లా గారు చేశారు. దానికి లిరిక్స్ మా హనుమంతరావు గారు రాశారు. అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి. 4 సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ హనుమంతరావు గారు రాశారు. ఆ పాటలన్నీ షూట్ అయిపోయాయి. ఒక టైటిల్ సాంగ్ మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టాము. టైటిల్ లాంచ్ అయిన తర్వాతనే షూట్ చేద్దామని. ఆ సాంగ్ షూట్ అయిందంటే మేము నెక్స్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది, సెన్సార్కి వెళ్తున్నాం. సెన్సార్కి వెళ్ళే వెంటనే
ఇమీడియట్గా మేము పబ్లిసిటీ ఆడియో లాంచ్ అతి త్వరలో పెడదాం అనుకుంటున్నాం. ఆ ఆడియో లాంచ్లో మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. ఇప్పుడు దీనికి ఈ స్టోరీ నాది, నేను స్టోరీ నేరేట్ చేస్తే హనుమంతరావు గారు, తర్వాత మల్లికార్జునరావు గారు అతను రాలేకపోయారు. సో మల్లికార్జున గారు రచన సహకారం చేశారు. మన అంజయ్య గారు మాటలు రాశారు. అసలు మాటలు ఎంత అద్భుతంగా రాశారంటే ఇప్పుడు మాట్లాడుతుంటే మీకు వినబడుతుంది. అంటే తను మాట్లాడేదంతా ఇట్లా జస్ట్ మన ఇంటి పక్కన మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది. అది ఏ క్యారెక్టర్ అయినా అంతే ఈజీగా రాశారు మాటలు. సో తనకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మా హనుమంతరావు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సార్, తను 4 పాటలు ఇచ్చినందుకు. అండ్ మేడం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ ముందుకు వచ్చినందుకు. ఈరోజు ఈ టైటిల్ రూబిక్స్ క్యూబ్ అనే టైటిల్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం. రేపటి నుంచి మేము పబ్లిసిటీకి వెళ్తున్నాం. సో సోషల్ మీడియాలో ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమం విజయవంతం చేయాలని మా మీడియా మిత్రులకి, మా ఫాలోవర్స్కి, మా మేడం వాళ్ళ ఫాలోవర్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో ముందుకు తీసుకెళ్లారని, జనాల్లోకి ఈ రూబిక్స్ క్యూబ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్న మా సతీష్ సార్ వచ్చి లాంచ్ చేసిన ఈ టైటిల్కి అద్భుతమైన రెస్పాన్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ రమేష్ కిషన్ గౌడ్. For more videos like this, subscribe Big TV channel.